దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తుందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం దిగ్విజయ సభలో పాల్గొని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. గత పాలనను ప్రజలు గుర్తు చేసుకోవాలని చెప్పారు. త్వరలో 40,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ప్రకటించారు. కూటమి పాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది అన్నారు. ఊర్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద వాళ్ళు పెట్టినటువంటి బెదిరింపులు, కేసులు కూడా మనం మర్చిపోకూడదు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. 2 ఏళ్ల క్రితం ఎన్నికలు జరిగితే అద్భుతమైన మెజారిటీని అందించి గెలిపించినటువంటి ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు. నమ్మకం దేనికి? మా జీవితాల్లో మార్పు వస్తుంది అనేటువంటిది. అభివృద్ధి అని అంటే 4 రోడ్లు, 4 స్కూల్ బిల్డింగ్లు, 4 ఆసుపత్రి బిల్డింగ్లు కాదు అభివృద్ధి అని అంటే నా లెక్కలో. అభివృద్ధి అని అంటే ప్రతి కుటుంబంలోనూ మార్పు రావాలా, అదే నిజమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది నేను నమ్ముతున్నా. ఒక రైతు జీవితంలో మార్పు రావాలా, ఆ రైతు పొలానికి నీళ్లు రావాలా, రైతు పంటలకి మనం అంతో ఎంతో ఆదాయం వచ్చే మార్గం రావాలా, మరి ఒక యువకుడికి ఉద్యోగం రావాలా, మహిళకు ఉపాధి అవకాశం కల్పించాలా, అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది అనేటువంటిది నమ్ముతున్నటువంటి వ్యక్తిగా ప్రతి జీవితంలోనూ మార్పు తెచ్చేదానికోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాను నేను. ఈరోజు మరి ఇందాక చెప్తా ఉన్నారు, బ్రిడ్జి కడితే ఏమొస్తుంది అని అంటే, ఒకప్పుడు నక్సలైట్లు ఉన్నప్పుడు నా మీద ప్రచారం చేసేవాళ్ళు. ఆడ రోడ్లు వేసేది మీకోసం కాదు, వాని కోసమో లేక మా కోసమో అనేటువంటిది ఈరోజు చూస్తా ఉంటే అర్థమైంది. అభివృద్ధి ఉరవకొండ నేషనల్ హైవే చేస్తే కూడేరు దగ్గర నుంచి ఉరవకొండ వరకు భూముల రేట్లు ఎట్లా పెరిగినాయి, రైతుకు ఒక నమ్మకం వస్తుంది. రేపు పొద్దున నాకుండే ఎకరా ఈరోజు 5 లక్షలు అంటే 25 లక్షలకు పెరిగింది అని అంటే అది ఆస్తి, ఒక నమ్మకాన్ని ఇచ్చినట్టే. ఈరోజు దాంతో పాటు ప్రతి ఎకరాకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమానికి తొందరలోనే శ్రీకారం చుడుతున్నాం. ఇందాక చెప్పారు, వెలుగుప్ప మండలంలోనే 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం తొందరలోనే. దాన్ని కూడా ఇంతకన్నా పెద్ద ఎత్తున ప్రారంభం చేయబోతున్నాం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి దాంట్లో అది రెండవది. ఒకవైపు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు లోకేష్ గారు శక్తికి వంచన లేకుండా శక్తికి మించి పనిచేస్తా ఉన్నారు. రోజుకు 10 గంటలు, 12 గంటలు, 18 గంటలు పనిచేసుకుంటూ ఈరోజు పరిశ్రమల్ని, పెట్టుబడులు తీసుకొచ్చినా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కష్టాల్లో ఉంది, ఆదాయం లేదు, అయినా సరే చెప్పినటువంటి ప్రతి మాటని కూడా నిలబెడుతున్నాం. తల్లికి వందనాన్ని ఇచ్చాం, అన్నదాత సుఖీభావాన్ని ఇచ్చాం, ఉచిత బస్సుని ఇచ్చాం, మరి ఉచితంగా సిలిండర్లు ఇచ్చాం, ఆటో డ్రైవర్ల సేవలో ఇచ్చాం, మత్స్యకార భరోసాని ఇచ్చాం. ఇట్లా ప్రతి ఒక్క రంగాన్ని కూడా ఒక్కొక్కటి పెన్షన్లని ఇస్తూ అన్ని నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరోవైపు అభివృద్ధి చేసుకుంటూ మన జీవితాల్లో మార్పు రావాలి అని అంటే రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు, పెట్టుబడులు వస్తేనే